హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు ఏం కర్రీ అంటే పాప స్కూల్కి కోడిగుడ్డు పొట్టు చేశానండి. ఇంకా టైం లేదని చెప్పేసి ఫైనల్గా తను రెడీ అయిపోయింది, స్కూల్కి కూడా రెడీ అయిపోతుందండి. స్కూల్కి రెడీ అయిపోయింది. కొంచెం టైం ఉందని చెప్పి ఏం చేస్తుందో చూడండి. ఇంక ఎట్లాంటి పనులు చేస్తుంది అనమాట. ఇంకా క్యారేజ్, లంచ్ బాక్స్, బ్యాగ్ అనమాట. ఇంట్లో ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా పాప కన్ఫామ్గా ప్రేయర్ చేసుకొని పంపిస్తానండి. ఇంకా అలా అక్కడ ప్రేయర్ చేసుకుంటుంది. ఎన్ని పనులైనా చేయగలుగుతున్నా కానీ ఆ బట్టలు మాత్రం మడత పెట్టలేకపోతున్నానండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ బట్టలు మాత్రం మడతలేకపోతున్నాను అనమాట. నేను వారానికి కన్ఫామ్గా దుప్పట్లు, బెడ్షీట్లు మొత్తం ఉతికేస్తానండి, వారం కన్ఫామ్గా. ఇంకా అవి నిన్న ఉతికేసాను అనమాట. ఇంకా అవన్నీ మడతేయాలి. అంట్లు కూడా అయిపోయినాయి. ఇంట్లో అంట్లు అయిపోయినాయి, ఇల్లు చేసేసాను. మార్నింగ్ లేసి పని అంతా అయిపోయిందండి. ఆ బట్టలు ఒక్కటే మడతేయాలి. ఇంక ఇవాళ ఆ పని చేయాలన్నమాట. ఇంకా పాప స్కూల్కి వెళ్ళే టైంలో మళ్ళీ వీడియో తీస్తానండి. ఇదిగోండి, అంట్లు అయిపోయినాయి. ఇలా కోడిగుడ్డు పొట్టు చేసేసేసాను అనమాట. రైస్ ఇసుకతో ఇట్లా ఆడుతుంది. అది పువ్వండి. టిఫిన్ అలా ఏం చేయనండి, డైరెక్ట్గా అన్నం వండేస్తాను. కొంచెం అన్నం తినేసింది మార్నింగే. టిఫిన్ అయినా తిందండి. ఇంకా 4:45కి వచ్చింది ఇంటికి వచ్చేపటికి. అప్పుడు ఇంకేమైనా పెడతాను అనమాట ఇంట్లో టిఫిన్ లాగా చేసి. అంతే తప్ప మార్నింగ్ మాత్రం టిఫిన్ పెట్టనండి, తిందు కూడా, అందుకని పెట్టానండి. ఆటో వచ్చిందండి. ఇంకా ఫైనల్గా పాప కూడా వెళ్తుంది స్కూల్కి. క్యారేజ్ ఇచ్చామా, పద పద. చిన్నది బిస్కెట్ అంటే బాగా చోటు. ఎక్కడున్నా చోటు? ఓకే టైం అయిందా? ఆ టైం ఫోన్ సరే వస్తున్నా ఉండి చోటుదా. ఆ టైం ఫోన్ చేశాడు, ఫోన్ చేశాడు మళ్ళీ ఆడక ఇంట్లో. బాయ్ చోటు, బాయ్. ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అండి రోడ్డు మీద. చోటు ఏంది? ఊగింది చాలే కానీ సరేలే. కోడిగుడ్డు పొట్టు తిరు. ఏంది జాంకాయ? ఓకే. పాప కూడా ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంకా ఈ బట్టలు మడతేయాలి ఇప్పుడు. ఇంక నేను కూడా అన్నం తింటున్నానండి. అన్నానికి మా వారు వస్తున్నారండి. టైము 2:30 అయింది. ఇప్పుడు వస్తున్నాడు. కాయన కోసం నేను కూడా అన్నం తినకుండా ఉన్నాను. వస్తున్నాను కాల్ చేశాడు. ఇంకా అన్నం అన్నీ కింద పెట్టేస్తాను అనమాట. చూస్తూ ఉండండి. మా ఆయన కళ్ళని నెత్తి మీద. ముందు ఇంట్లోకి రావా? పైన కళ్ళన్నీ
నేను పోయిన పావురం కోసం తిప్పలో మా వారు అన్నానికి వచ్చాడండి. ఇంకిద్దరం కలిసి భోజనం చేస్తాము. నేను కూడా రాను, మార్కెట్కి రమ్మని గొడవ చేస్తున్నానండి. నేను రానంటున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు బేరాలు లేవండి, అన్ సీజన్ లాగా ఉంది. ఇంక ఒక్కలే అక్కడ అమ్మటం, ఆ ఒక్కరికి కూడా అంతంత మాత్రమే. ఇంక నేను వెళ్ళి ఏం చేయాలి చెప్పండి, అందుకే రానంటున్నానండి. మా పాప స్కూల్ నుంచి ఇంటికి కూడా వచ్చేసిందండి. హోంవర్క్ కూడా రాస్తుంది. ట్యూషన్కి ఇదివరకు పంపించేదానండి, కొంచెం తను వీక్ అనమాట. అందువల్ల మళ్ళీ ట్యూషను ఆపేసేసాను. ఇంక ఇంట్లోనే నేను రాపిస్తానండి. వెళ్ళు వెనక్కి రాను. నువ్వు ఫోన్ చూపించు, టైం ఎంత అయిందో ఎంత అని చూపించు. 10:30కి వచ్చాడండి. 10:30కి వచ్చింది. గొప్ప పౌరాలకి ఫుడ్ పెట్టాలన్నమాట. వెళ్తున్నాడు. ఇంకా 11 10:30కి వచ్చాడు కదండి. ఇప్పుడు పావురాల దగ్గర మేత వేసుకొని మళ్ళీ 11:30 12కి వస్తాడు. అప్పుడు వచ్చి స్నానం చేసి తిని మళ్ళీ కాసేపు ఫోన్ చూసుకొని బిడ్డ ఎప్పుడుకో కొనుక్కుంటాడండి. మళ్ళీ 5:30 కల్లా వెళ్ళిపోవాలి. అది చూపిస్తాను చూడండి. ఏంటి ఈరోజు సైలెంట్గా ఉన్నాయి? సైలెంట్గా ఉన్నాయి ఏంది? ఏదో ఒకటి అరుస్తాయి కానీ నేను చూడంగానే. వదిలిపెట్టు వదిలిపెట్టు అన్నట్టుగా. ఎక్కడ ముందుగానే వదులుతుంది కదా రెక్కలతో, వదలమని. మార్కెట్ నుంచి ఏ టైం అయినా సరే అండి, ముందు ఇంటికి రాగానే వాటికి మేత వేస్తాడండి పాపం. ఏ టైం అయినా అవి కూడా తినాలి కదండి పాపం. మా వారి కోసం వెయిట్ చేస్తాడు. మా వారి మాట వింటే చాలండి, గుర్రో గుర్రో అంటే తీమ రెక్కలతో అలా శబ్దం చేస్తానే ఉంటాయి. అవి గంట పట్టిద్దండి వాటి మేత తినేపాటికి, అంతా చూసుకునేపాటికి. ఇప్పుడు వాటికి ఫుడ్ వేస్తున్నాడండి. జొన్నలు, రాగులు, సజ్జలు అలా వేస్తాడండి వాటికి. అవి మధ్యాహ్నం వచ్చి నానబెట్టు వెళ్తాడు. మరి కొన్ని అవి ఉంటాయి గిల్లు, అవి కూడా అవి చూడండి మేత కోసం. అప్పుడప్పుడు నేను మధ్యాహ్నం మాత్రం వాటికి నీళ్ళు పెడతానండి.
ఎన్నింటికి వచ్చి టైం చూపించమే పద 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 టైం చూపించు నువ్వు ముందు అర్జెంటుగా లైట్లది తాళం వేసావా ఇదిగోండి 11:22 కరెక్ట్ గంట స్నానం చేసిరప్ప ఐ హోప్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి